గోట్ మూవీ బాగుందండి. మీకు ఫైట్ వెనుమా ఫైట్ ఇరుక్కు, డాన్స్ వెనుమా డాన్స్ ఇరుక్కు, ఎమోషనల్ తో పాటు ఎలివేషన్ కూడా ఇరుక్కు. మూవీ అయితే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. సో మూవీని మీరు ఫ్యామిలీతో చూడొచ్చు. మూవీ గురించి చెప్పాలంటే మూవీ స్టార్టింగ్ లో వచ్చే కొన్ని సీన్స్ పెద్దగా బాగోలేదు. అలాగే తలపతి విజయ్ ఎంట్రీ సీన్ అయితే అంత హైప్ ఏమి ఉండదు. మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ గుండెగా లాంటిది. బట్ ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ లో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అంత బాగాలేదు. మూవీకి ఇవి నెగిటివ్స్. మూవీ ఇంటర్వెల్ సీన్ లో వచ్చే బ్యాంగ్ అయితే బాగుంది. సో మూవీ ఫస్ట్ హాఫ్ ఒక డీసెంట్ ఫస్ట్ హాఫ్ అని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ కూడా ఇలానే ఉంటే మాత్రం మూవీ కష్టం అయిపోయేది. బట్ సెకండ్ హాఫ్ మూవీ నిలబెట్టింది. ఎందుకంటే సెకండ్ హాఫ్ లో వచ్చే సాంగ్స్ ఇంకా సెకండ్ హాఫ్ లో వచ్చే ఫైట్ సీన్స్ అయితే సినిమాని పైకి లేపాయి. సో ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ లేట్ గా వచ్చిన ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అయ్యాక గంటన్నరకు ఇంటర్వెల్ వస్తుంది. సో దానివల్ల ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ కొట్టిన ఫీలింగ్ వస్తుంది. సో ఫస్ట్ హాఫ్ మూవీ లాగ్ ఉన్న ఫీలింగ్ కూడా వస్తుంది. బట్ సెకండ్ హాఫ్ లో అయితే మూవీ మనకి లాగ్ ఉన్న ఫీలింగ్ రాదు. అంత ఇంట్రెస్టింగ్ గా సెకండ్ హాఫ్ ని ప్లాన్ చేశారు. ఓవరాల్ గా మూవీని ఒక 20 minutes ట్రిమ్ చేసి ఉంటే మాత్రం చాలా బాగుండేది. మూవీ క్లైమాక్స్ బాగా డిజైన్ చేశారు. సో క్లైమాక్స్ అయితే మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా ఉంటే సెకండ్ హాఫ్ ఎక్సలెంట్ గా ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు మూవీలో ఉన్న పాజిటివ్స్ ఏంటో చూద్దాం. మూవీ ఫస్ట్ హాఫ్ లో బీజిఎం తెప్పపడినా సెకండ్ హాఫ్ లో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అదిరిపోయింది. సో సెకండ్ హాఫ్ ని బీజిఎం నిలబెట్టింది. మూవీకి ఇంకో పాజిటివ్ చెప్పాలంటే అది డైరెక్షన్ అని చెప్పాలి. ఇంకా పాజిటివ్ ఏమైనా ఉన్నాయంటే అది దళపతి విజయ్ యాక్టింగ్ అని చెప్పుకోవాలి. దళపతి విజయ్ సినిమా కోసం 200% ఎఫెక్ట్స్ పెట్టారు. ఇంకా చెప్పాలంటే మూవీలో వచ్చే క్లైమాక్స్ పార్ట్ ఇంకా ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా పాజిటివ్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్ గా ఇవన్నీ పాజిటివ్ గా చెప్తే మూవీలో ఉన్న నెగిటివ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మూవీ ఫస్ట్ హాఫ్ అయితే బోర్ కొట్టింది. కాబట్టి మూవీని ఫస్ట్ హాఫ్ ఇంకో 10 minutes ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. సో ఫస్ట్ హాఫ్ లో కొన్ని లాగ్ సీన్స్ ఉన్నాయి. 3 hours మూవీ అంటే మనకు కొంచెం ఎక్కువ రన్ టైమ్ లా అనిపిస్తుంది. మూవీలో వచ్చే కొన్ని యాక్షన్ సీన్స్ లాగ్ అని అనిపించే. సో ఆ యాక్షన్ సీన్స్ ని సాగదీయకుండా తగ్గించుంటే మూవీ బాగుండేది. ఇంకా మూవీలో నెగిటివ్స్ ఏమైనా చెప్పాలంటే సాంగ్స్ అయితే అస్సలు బాగలేదు. మేబీ తమిళ ఆడియన్స్ కి నచ్చుతాయేమో తెలియదు కానీ మనకైతే మాత్రం సాంగ్స్ ఎక్కువ. ఓన్లీ ఒకే ఒక సాంగ్ బాగుంది. నెక్స్ట్ మూవీలో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే మూవీలో ఉన్న అందరూ కూడా బాగా యాక్ట్ చేశారు. మీనాక్షి గారు కూడా ఉన్నంతలో బాగా చేశారు. విలన్ క్యారెక్టర్ చేసిన అతను ఆ క్యారెక్టర్ కి బాగా సూట్ అయ్యాడు. సో ఫైనల్ గా మూవీ అయితే వన్ టైం వాచబుల్ అని చెప్పొచ్చు. నాకు లాగ్ సీన్స్ ఉన్నా పర్వాలేదు, కొంచెం ఓపిక్ గా చూడగలను అనుకుంటే మాత్రం వెంటనే వెళ్ళి మూవీ చూడొచ్చు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.